పూజారి కూతురుగా చేయడం అనేది ఇట్స్ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. అండ్ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా ఎక్కువగా. తెలుగు బాగా మాట్లాడుతున్నారు అసలు. థ్యాంక్ యూ. తెలుగు అమ్మాయినే కదండి. తెలుగు అమ్మాయి, చిత్తూరు అమ్మాయి అని విన్నాను. అవును. అండ్ ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ ఏమైనా ఉందా? నాకా చాలా మంది క్యూ కట్టారు ఇప్పుడు. ప్రభాస్ గారు ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసినట్టున్నారు. సో ఆయన చేతుల మీదుగా ఏది లాంచ్ చేసినా అది శంబాలా గురించి మీరు ఏం చెప్తారు? కొంచెం హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి, జంప్ స్క్వేర్స్ ఉంటాయి, కొంచెం భయపడే సీన్స్ కూడా. నైట్ షూట్స్ ఎక్కువగా ఉన్నట్టున్నాయి కదా. అసలు ఎలా ఉండిందంటే చలి లిటరలీ ఒక మాట మాట్లాడడానికి కూడా చాలా కష్టం అయిపోయేది. సో మీ ఫేవరెట్ హీరో అంటే ప్రభాసా, అల్లు అర్జునా? ఇద్దరు అండి అసలు. ఇద్దరు అసలు. బికాజ్ ప్రభాస్ గారు ఇస్ ఎవ్రీవన్స్ డార్లింగ్. సో అల్లు అర్జున్ గారు ఇస్ అగైన్ ఎవ్రీవన్స్. హాయ్, హలో, నమస్తే. నేను మీ కృష్ణవేణి. ఈరోజు ఒక బ్యూటిఫుల్ హీరోయిన్ మన స్టూడియోకి వచ్చారు. మీరు చూస్తే స్టన్ అయిపోతారనమాట. సో అంటే ఆడవాళ్ళే ఇంత పడిపోతున్నారంటే మగవాళ్ళని, కుర్రకారుని ఎంత మందిని వెనకేసుకున్నారో. సో రియలీ స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో శంబాలా టీజర్, ట్రైలర్ అన్నీ కూడా ఇప్పుడు ఒక ధూమ్ ధామ్ లెవెల్లో ఉన్నాయి. ప్రమోషన్స్లో అయితే జోష్ పెంచేశారు. సో హీరోయిన్ అర్చనా అయ్యర్ మనతో పాటు ఉన్నారు. హాయ్. హలో. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. మిమ్మల్ని చూసాక ఇంకా అయ్యో హౌ స్వీట్. నేను కూడా అంత ఎనర్జీతో ఉన్నాను మిమ్మల్ని చూసాక, మీ ఎనర్జీ చూసాక. ఓ గ్రేట్ గ్రేట్. యాక్చువల్లీ మీరు ఇంతకుముందు కృష్ణమ్మ మూవీ కూడా మంచిగా ఆడింది, జనాల్లోకి మీరు వెళ్ళిపోయారు. అవును. ఇప్పుడు శంబాలా అంటే కృష్ణమ్మకి ఇప్పటికీ ఈ మూవీలు రెండు కూడా డిఫరెంట్ స్టోరీస్. సో శంబాలా గురించి మాట్లాడుకుంటే శంబాలా గురించి మీరు ఏం చెప్తారు? ఇది ఒక మిస్టీరియస్సా లేదంటే డివైనా ఏంటి? సో శంబాలా ఈజ్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్ టు మీ అండి. బికాజ్ చాలా అప్రిసియేషన్ వస్తుంది, చాలా బజ్ క్రియేట్ అయింది. అండ్ దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ వెరీ అమేజింగ్, కాన్సెప్చువల్గా కానివ్వండి, విజువల్గా కానివ్వండి. అండ్ ఇట్ హ్యాస్ డివైన్ ఇన్ ఇట్, ఇట్ హ్యాస్ మిస్టీరియస్ ఎలిమెంట్స్ ఇన్ ఇట్, సూపర్స్టిషన్ ఉంటుంది, కొంచెం హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి, జంప్ స్క్వేర్స్ ఉంటాయి, కొంచెం భయపడే సీన్స్ కూడా ఉంటాయి. సో ఉంటాయి అన్నమాట. చాలా థ్రిల్ అవుతారు. బికాజ్ పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేసి ఇలాంటి ఒక సినిమా. ఆడియన్స్కి ఫుల్ మీల్ డెఫినెట్లీ. బికాజ్ ఇయర్ ఎండ్ చేస్తున్నాం కాబట్టి ఒక బ్యాంక్తో ఎండ్ చేస్తామని ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే. ఆది సాయి కుమార్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇట్ హెస్ బీన్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. హీఈస్ అ వెరీ కామ్, కంపోజ్డ్, అ వెరీ ప్యాషనేట్ యాక్టర్. చాలా జీల్ ఉంటుంది ఆయనలో. అండ్ ఆయన ప్రతి సీన్కి ప్రాణం పెట్టి చేసేస్తారు. అది చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యి నేర్చుకున్నవి చాలా ఉన్నాయి. అండ్ హీఈస్ లైక్ మోర్ అ వెరీ గుడ్ ఫ్రెండ్, ఒక ఫ్యామిలీ లాంటి ద హోల్ టీమ్ అండి. నాకు ఈ సినిమా ద్వారా ఇంకో ఫ్యామిలీ దొరికింది. అండ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ ఎవ్రీ డే వాజ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. జనరల్గా అయితే ప్రమోషన్స్ అనేవి జస్ట్ ఒక 10 days 15 days బిఫోర్ స్టార్ట్ చేస్తారు. మీరు టీజర్, ట్రైలర్ మోర్ దెన్ 1 month, అంటే 1 month ముందు నుంచి స్టార్ట్ చేశారు. సో ఏమనిపిస్తుంది? 2 months ముందు. బికాస్ 2 months నవంబర్ నుంచి రిలీజ్ డేట్ ఎప్పుడైతే అనౌన్స్ చేసామో, సిన్స్ దెన్ వి స్టార్టెడ్. అప్పటి నుంచి మీరు బిజీగా ఉన్నారనమాట. డిఫరెంట్ ఛానల్స్లో అండ్ ప్రమోషన్స్ చేయడము. అవుట్ ఆఫ్ స్టేషన్స్ కూడా వెళ్తున్నాం. అంటే మేము ఒకటే అజెండా అండి. సో ఒక మంచి సినిమా తీసినప్పుడు అది జనాల్లోకి తీసుకెళ్లే బాధ్యత మా మీదే ఉంటుంది. సో అందుకని వీ వాంటెడ్ టు బీ యాజ్ రీచబుల్ యాజ్ పాసిబుల్. సో ఎంత రీచ్ అవుతాయి జనాలకి అంత బాగుంటుందని ఒక మంచి ఉద్దేశంతో వీఆర్ డూయింగ్ దిస్. అండ్ వీఆర్ ట్రయింగ్ టు బీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. సో మన ఛానల్స్లో ఇంటర్వ్యూస్ కానివ్వండి, గ్రౌండ్ లెవెల్ ఆడియన్స్కి కూడా మేము వెళ్ళి కనెక్ట్ అయ్యేలాగా జనాలతో ఇంటరాక్షన్ కానివ్వండి, ప్లేసెస్. మొన్న వరంగల్ వెళ్ళొచ్చాము, టెంపుల్స్కి వెళ్ళి అక్కడ ఉన్న ఒక కాలేజ్ ఈవెంట్స్ చేసి, సో అవన్నీ కూడా చేస్తూ వస్తున్నాము. సో గ్రౌండ్ లెవెల్ ఆడియన్స్ ని
యా సో ఇట్స్ జస్ట్ దట్ ఒక మంచి సినిమాని జనాలు చూడాలి అండ్ అది అంటే జనాల వరకు తీసుకెళ్లే బాధ్యత మా మీదే ఉంటుంది కాబట్టి మేము ఆ పని చేస్తాం. ఇది మెసేజ్ ఓరియంటెడా? మెసేజ్ ఏమన్నా ఉందా? మెసేజ్ అంటే ఒక కమర్షియల్ ఫిల్మే ఫర్ షూర్. మెసేజ్ అంటే ఒక డివైన్ అండ్ ఒక హారర్ అంటే ఒక సూపర్స్టిషన్కి మధ్య ఒక ఫైట్ ఏది గెలుస్తుంది. ఇప్పుడు జనరలీ కొంతమంది సైన్స్ నమ్ముతారు, కొంతమంది శాస్త్రాన్ని నమ్ముతారు. సో రెండు ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో మా శంబాలానే చూడాలి. సో సంథింగ్. మీ క్యారెక్టరైజేషన్ మూవీలో ఎలా ఉండబోతోంది? అంటే సూపర్ న్యాచురల్ పవర్స్ హీరోయిన్గా ఉండబోతున్నారా, లేదంటే ఒక ఆర్డినరీ హీరోయిన్గా అంటే ఒక కామన్ ఉమెన్గా ఉండబోతున్నారా? మీరు నా క్యారెక్టర్ని చూస్తే ఒక స్టోరీతో పాటు ట్రావెల్ అవుతుంది. అంటే ఆ రూట్స్కి తగినట్టు, ఆ క్యారెక్టర్కి తగినట్టు, ఆ విలేజ్ అట్మాస్ఫియర్కి తగినట్టు ఒక పంతులు కూతురుగా చేస్తున్నాను అనమాట, ఒక పూజారి కూతురుగా. సో 1980s బ్యాక్డ్రాప్ కాబట్టి సో ఇట్స్ గోనా బి వెరీ స్పెషల్ క్యారెక్టర్ టు మీ బికాజ్ ఆ బ్యాక్డ్రాప్లో ఒక పూజారి కూతురుగా చేయడం అనేది ఇట్స్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. అండ్ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా ఎక్కువగా. ప్రభాస్ గారు ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసినట్టున్నారు కదా, కలిసారా? లేదండి, కలవలేదు. కలిసి దొరికితే బాగుండు. బట్ ఆయనది అందరికీ తెలిసినట్టు హీ హ్యాస్ అ గోల్డెన్ హ్యాండ్. సో ఆయన చేతుల మీదుగా ఏది లాంచ్ చేసినా అది ఇట్స్ గోనా టర్న్ అవుట్ టు బీ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్. అండ్ అలాంటిది మా సినిమాని ఆయన లాంచ్ చేయడం అనేది చాలా చాలా ట్రైలర్ లాంచ్ చేయడం అనేది చాలా బెస్ట్ థింగ్. అండ్ టీజర్ దుల్కర్ గారు చేశారు అండ్ ట్రైలర్ ప్రభాస్ గారు చేశారు కాబట్టి ఇట్స్ గోనా బీ రియలీ గుడ్. ఇద్దరు అసలు ఆడియన్స్కి కనెక్ట్ అయిన హీరోస్ అవును చెప్పాలంటే. సో వండర్ఫుల్ హీరోస్ చేతుల మీదుగా మీరు రెండు రిలీజ్ చేయించారు. మీ ఫేవరెట్ హీరో అంటే ప్రభాసా, అల్లు అర్జునా? ఇద్దరు అండి అసలు. ఇద్దరు అసలు బికాజ్ ప్రభాస్ గారు ఇస్ ఎవ్రీవన్స్ డార్లింగ్. సో అల్లు అర్జున్ గారు ఇస్ అగైన్ ఎవ్రీవన్స్ ఫేవరెట్. సో నెక్స్ట్ మూవీ ఆఫర్ ఎవరితో వస్తే బాగుంటుందని ఫీల్ అవుతున్నారు? నేనైతే అందరితో వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. తెలుగు ఇండస్ట్రీ హీరోస్ అందరితో వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. ఒక్కరి పేరు చెప్పలేను. ఆల్ ఆర్ మై ఫేవరెట్స్ అండ్ ఐ విష్ టు వర్క్ విత్ ఎవ్రీవన్. ఓకే, అంటే ఇది జనరల్ క్వశ్చన్ అనమాట. ఫస్ట్ క్రష్ ఏమైనా ఉందా? ఫస్ట్ క్రష్ అర్చనా గారికి ఉంటుంది కదా స్కూల్ టైమ్స్లో. ఇట్ కీప్స్ హ్యాపెనింగ్ అండ్ ఇట్ కీప్స్. స్టోరీ చెప్తారా మాకు? స్టోరీ అంటే స్కూల్ టైంలోనే అండి అవైలబుల్స్ అండి. స్కూల్ హై స్కూల్ ఆ టైంలో లైక్ వన్ ఆఫ్ మై స్కూల్ మేట్స్. సో అలా చూడడం కైండ్ ఆఫ్ లైకింగ్ ఉంటుంది. సో దెన్ అగైన్ అయిపోయింది, స్కూల్ ఎగ్జామ్స్ అయిపోయి పాస్ అవుట్ అయిపోవడం. యా అంతే. ఇప్పటికీ ఫస్ట్ క్రష్ అంటే గుర్తు తెచ్చుకునే విధంగా ఉందన్నమాట. స్వీట్ మెమరీ. స్వీట్ మెమరీ. ఓకే. అండ్ ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ ఏమైనా ఉందా? నాకా చాలా మంది క్యూ కట్టారు ఇప్పుడు. లేదండి, ఐమ్ హ్యాపీలీ సింగిల్. సో ఐ రియలీ విష్ ఐ గెట్ టు మీట్ అ గుడ్ పర్సన్. ఓకే, మీ గోల్, నెక్స్ట్ గోల్, అచీవ్మెంట్ ఇది? ఐ వాంట్ టు బి అ సక్సెస్ఫుల్ యాక్ట్రెస్ అంతే. సో మంచి కథల్ని జనాలకి చెప్పాలి, సో మంచి మంచి సినిమాలు చేయాలి, మంచి స్టోరీస్ చెప్పాలి జనాలకి అనేది దట్స్ మై అల్టిమేట్ గోల్. ఓకే, తెలుగు బాగా మాట్లాడుతున్నారు అసలు. థ్యాంక్ యూ. తెలుగు అమ్మాయినే కదండి. తెలుగు అమ్మాయి, చిత్తూరు అమ్మాయి అని విన్నాను. అవును. సో ఒక తెలుగు అమ్మాయిగా ఈ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది తెలుగు అమ్మాయిలు అంటే ఇండస్ట్రీలో నిలదొక్కున్నారు, రన్ అయ్యారు. మీకు ఎలా అనిపించింది? టఫ్గా అనిపించిందా? అది ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అండి. ఫర్ మీ అలానే ఏం లేదు. అంటే లైక్ బాలీవుడ్ నుంచి రావడం కానివ్వండి, తెలుగు అమ్మాయిలు కానివ్వండి, అలా ఏం లేదు. బికాజ్ ఆపర్చునిటీస్ అనేవి మనం ట్రై చేయాలి, మనం వెళ్ళి ఆడిషన్స్ ఇవ్వాలి అండ్ దాన్ని మనం ఎలా ప్రూవ్ చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్. అండ్ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుగు అయి ఉంటే ఇంకా బాగుంటుంది బికాస్ టు ఎమోట్ వాళ్ళని. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు అయితే వాళ్ళు చెప్పే ఎమోషన్ని అర్థం చేసుకొని ఎమోట్ చేయగలుగుతాం. సో అది బాగుంటుంది కాబట్టి ఈ మధ్యకాలంలో మీరు చూసుకుంటే వైష్ణవి చైతన్య కానివ్వండి లేదా చాందిని చౌదరి, ఎవ్రీవన్, సో దేర్ ఆల్ తెలుగు విమెన్ అండ్ అందరూ వాళ్ళని బాగా ఇష్టపడుతున్నారు, ప్రేమిస్తున్నారు కూడా. సో ఇట్స్ నాట్ దట్ బాలీవుడ్ నుంచి వస్తేనే కాదని, బట్ ఫర్ మీ ఇట్ వాస్ నాట్ టఫ్ మీరు చెప్పినట్టు. సో మంచి స్టోరీస్ వస్తున్నాయి, ఇంకా కథలు వింటున్నాను. సో ఐ హోప్ యూ విల్ సీ మీ ఇన్ గుడ్ రోల్స్ ఇన్ ఫ్యూచర్. ఓకే, ఇక శంబాలాకి వచ్చేసరికి ఏ లొకేషన్స్లో అయింది? ఇది మేము మేజర్గా ఆర్ఎఫ్సీలో చేసామండి. లైక్ 90% ఆఫ్ ద షూట్ మేము ఆర్ఎఫ్సీలో చేసాము అండ్ మిగతా 10% వచ్చి అమలాపురంలో షూట్ చేయడం జరిగింది. సో ఫర్ ద రియలిస్టిక్ లొకేషన్స్ అమలాపురంలో కూడా ఆ బ్యాక్ డ్రాప్ తీసుకొని అక్కడ చేయడం జరిగింది అనమాట. ఓకే, అంటే ఓవరాల్గా ట్రైలర్ చూస్తుంటే నైట్ షూట్స్ ఎక్కువగా ఉన్నట్టున్నాయి కదా. సో డైరెక్టర్ గారు ఒకవేళ అంటే మీకు నిద్ర వస్తుంటే డైరెక్టర్ గారు లేవండి క్లాప్ అని కొట్టారు. బట్
టీం అంతా చాలా ఎనర్జెటిక్గా ఉండేయండి బికాస్ మేము షూట్ చేసింది పీక్ డిసెంబర్లో లాస్ట్ ఇయర్. సో డిసెంబర్ మాకు ఎలా ఉండిందంటే చలి ఒకవైపు, సో కొద్దిసేపు వరకు చాలా బాగుండింది. ఆఫ్టర్ 2-3 చలి పీక్స్లో ఉండింది అనమాట. అసలు ఎలా ఉండిందంటే చలి లిటరలీ ఒక మాట మాట్లాడడానికి కూడా చాలా కష్టం అయిపోయేది. సో అలాంటి చలిలో చేసాము. ఒక రోజు అయితే నేను మార్నింగ్ 6కి వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ 6కి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. సో వీ హ్యాడ్ సమ్ 80 కాల్ షీట్స్, 52 days 80 కాల్ షీట్స్ చేశాము. సో నాది కంపారిటివ్లీ చాలా తక్కువే, బట్ ఐ థింక్ ఆది గారికి లేదా అదర్ యాక్టర్స్ మధునందన్, ఇంద్రనీల్ వాళ్ళందరికీ కూడా చాలా టఫ్గా ఉండింది. ఇంకా నాతో కంపేర్ చేసుకుంటే అసలు చాలా కాల్ షీట్స్ అనమాట. వాళ్ళకి ఎలా అంటే మార్నింగ్ 6 to 6 చేసి మళ్ళీ 6 to 2 కూడా చేసిన రోజులు ఉన్నాయి, లేదా సేమ్ ఎర్లీ మార్నింగ్ టు నెక్స్ట్ డే మార్నింగ్ 6 చేసిన రోజులు ఉన్నాయి. సో ఇట్ వాజ్ అ ప్రిటీ టఫ్ కాల్ షీట్స్. ఓకే. అండ్ శంబాలలో ఫేవరెట్ సీన్ ఏమైనా ఉందా? ఫేవరెట్ సీన్ చాలా ఏమైనా రివీల్ చేస్తారా? యా చాలా ఫేవరెట్ సీన్స్ ఉన్నాయి. అమలాపురంలో మా సాంగ్ మాంటేజ్ ఒక సీన్ ఉంటుంది, యూనో అది చాలా బాగుంటుంది. అండ్ విజువల్లీ చెప్తున్నాను కదా, ప్రతి సీన్ చాలా బాగుంటుంది. అండ్ ప్రతి యాక్టర్స్ అండి, మీరు చెప్పాలనుకుంటే మేము మధునందన్ గారు ఉన్నారు, ఇంద్రనీల్ గారు ఉన్నారు, ప్రియా గారు ఉన్నారు, అండ్ అలానే షిజు మేనన్ గారు ఉన్నారు. సో ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా ఏదో ఇలా వచ్చి వెళ్ళిపోయిన దాన్ని కాకుండా ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఎండింగ్ ఉంది, ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది, వాళ్ళు వచ్చినందుకు ఒక మీనింగ్ ఉంటుంది సినిమాలో. రవివర్మ గారు, సో మిసాల్ లక్ష్మణ్ గారు, సో ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా ప్రతి ఒక్కరి పేరు గుర్తుంచుకున్నారు మీరు. బికాస్ అన్ని రోజులు వర్క్ చేశాము, అన్ని రోజులు ట్రావెల్ చేసాము. నేను చెప్పినట్టు ఈ సినిమా నాకు ఒక సినిమా కాదు, ఇట్ ఈస్ లైక్ మోర్ ఓవర్ లైక్ అ ఫ్యామిలీ. సో ఒక ఫ్యామిలీతో వర్క్ చేసిన ఫీలింగే ఉండింది. మా ప్రొడ్యూసర్స్ కానీ, మా డైరెక్టర్ కానీ, ఆది గారు కానివ్వండి, ఆల్ ది అదర్ యాక్టర్స్, ఇట్స్ లైక్ ఐ ఫౌండ్ అన్ అదర్ ఫ్యామిలీ విత్ దిస్ ప్రాజెక్ట్. సో అలా. ఓకే. శంబాలలో అందరి పేర్లు కూడా అసలు మర్చిపోకుండా గుర్తుపెట్టుకున్నారు. అంటే అన్ని రోజులు జర్నీ చేశాం. మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఎవరు? అందరూ అండి, అలా ఒకరి పేరు చెప్పలేను నేను. అందరూ, బికాజ్ సి మధురందన్ హీ హ్యాస్ అ క్యారెక్టర్ టు ప్లే త్రూ అవుట్. సో ఆయనది ఒక డీప్ కనెక్షన్ ఉంది క్యారెక్టర్లో. ఇంద్రనీల్ గారు పైల్వాన్గా చేశారు, ఆయన ఒక డిఫరెంట్ అవతార్లో చూస్తారు మీరు ఇంద్రనీల్ గారిని. ప్రియా గారు ఆవిడ క్యారెక్టర్ కూడా చాలా అమేజింగ్గా ఉండబోతుంది. ఇది నేను చెప్తే అది రివీల్ అయిపోతుంది కాబట్టి. సో షీ హ్యాస్ అ బ్యూటిఫుల్ రోల్ టు ప్లే. అన్నపూర్ణమ్మ గారు, మిసాల్ లక్ష్మణ్ గారు, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా, చాలా యూనిక్గా ఉండబోతుంది. ఇట్స్ నాట్ లైక్ అ రెగ్యులర్ టెంప్లేటెడ్ ఫిలిం, ఇట్స్ అ వెరీ డిఫరెంట్ యూనిక్ ఫిలిం. ఓకే. అంటే జనరల్గా ఇంతకు ముందు కూడా ఇలాంటి సినిమాలు వచ్చాయి కొన్ని. యా. సో హీరో అంటే అసలు దేని మీద నమ్మకం లేని హీరో ఎక్కడి నుంచో రావడము, ఒక పల్లెటూరులో ఒక అమ్మాయిని చూసి పడిపోవడము, తర్వాత ఆటోమేటిక్గా అక్కడ ఉన్న సిచ్యువేషన్స్కి కనెక్ట్ అవ్వడము, ఇలాంటివి చాలా సందర్భాల్లో చూసాం. అలాగే ఉంటుందా లేదంటే ఇంకా డిఫరెంట్గా ఉంటుందా? అసలు బికాజ్ అది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇలా ఉంటుందేమో అని అజంప్షన్ వాళ్ళకి క్రియేట్ అవుతుంది, బట్ డెఫినెట్లీ నాట్. దట్స్ సంథింగ్ అంటే ట్రైలర్ చూస్తే అనిపించిన ఫీలింగ్స్ మిస్లీడ్ నో ఇస్ అలా ఉంటుందేమో తెలీదు, బట్ డెఫినెట్లీ నేను ఒక చిన్న క్లూ ఇవ్వగలను ఏది అంటే ఇట్స్ నాట్ గోనా బి లైక్ దట్. సో డిఫరెంట్గా ఉండబోతుంది. బికాజ్ అది నేను చెప్తే రివీల్ అయిపోతుంది, కానీ ఫ్రమ్ ది స్టార్ట్ చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు కదా డైరెక్టర్ గారు. ఇన్స్ట్రక్షన్స్ అసలు ఎక్కడ ఏది లీక్ చేయదు అని చాలా గట్టిగా చెప్పి పంపించారు. సో బికాజ్ చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయండి సినిమా మొత్తానికి కూడా. ఇంటర్వెల్ కానివ్వండి, క్లైమాక్స్ బ్యాంక్ కానివ్వండి, మధ్యలో యూనో పెద్ద పెద్ద ట్విస్ట్లు, మేజర్ ఇవి ఉండవు, కానీ చిన్నగా ఉంటాయి. అవి చాలా ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఓకే. అండ్ దీనిలో అంటే శంబాలా అంటే మిస్టరీయా, ఓ హిస్టరీని క్రియేట్ చేసేదా? See, this is definitely a conceptual story అండి. సో 1980s బ్యాక్డ్రాప్లో జరిగే ఒక స్టోరీ. సో దిస్ ఇస్ డెఫినెట్లీ ఏమంటారు మిస్టీరియస్ story, because it has lot of thrilling elements, lot of divine power ఉంటుంది, ఒక హారర్ ఉంటుంది, చిన్నగా అన్నీ ఉంటాయి కాబట్టి ఇట్స్ ఒక మిస్టికల్ వరల్డ్. వాట్ ద టైటిల్ సేస్ అది క్రియేట్ చేయగలిగారు మా డైరెక్టర్. సో డైరెక్టర్ ఏదైతే చెప్పారో అది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలిగారు. సో అందుకని మేము ఇంత మంచి బస్ క్రియేట్ అవుతుంది. అసలు ఈ మూవీ ఒప్పుకోవడానికి మీకు మెయిన్ రీజన్ ఏంటి? యా, సో నేను ఫస్ట్ చాలా మందిని చూసారంటండి. ఐ హ్యావ్ నో ఐడియా. ఆల్మోస్ట్ 500-600 ఆడిషన్స్ తీసుకున్నారంట. దే డిడ్ంట్ ఫైండ్ ఎనీ సూటబుల్ గర్ల్ ఫర్ దిస్ రోల్. చాలా వెతికిన తర్వాత లాస్ట్ ఆప్షన్ నేను. అండ్ నేను లాస్ట్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ అయిపోయింది అంతే.
సో లాస్ట్ ఆప్షన్గా వెళ్ళింది నేను. సో చిన్నగా వీ హ్యాడ్ అ మీటింగ్. అప్పటికే చాలా బిజీ ఉన్నారు, ఎలాగైనా షూట్ స్టార్ట్ చేసేయాలన్న ఒక తొందరలో ఉన్నారు. నేను వెళ్ళాను. చిన్న నాకు ఒక నరేషన్ చెప్పారు. నరేషన్ చెప్పిన వెంటనే ఐ వాజ్ లైక్ చేస్తే ఇలాంటి ప్రాజెక్ట్ చేయాలి అని ఒప్పుకొని వచ్చాను నేను. సో వాళ్ళకి నేను ఓకేనా కాదా తెలియడానికంటే ముందే ఐ సెడ్ నేను చేస్తాను ఈ ప్రాజెక్ట్ అని. విత్ మై హోల్ హార్ట్ ఐ సెడ్ ఎస్. అండ్ అప్పుడే లుక్ టెస్ట్ అయిపోయింది, ప్రతిదీ సెట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి షూట్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇట్ వాస్ దట్ క్విక్, ఇట్ ఎస్కలేటెడ్ క్విక్. ఓకే, అంటే కొన్ని సెలెక్ట్ అవ్వడము, ఇంకా గ్యాప్ రావడము అలా జరుగుతూ ఉంటాయి. సో ఇది క్విక్ యాక్షన్ అన్నమాట. చాలా అసలు అంటే ప్రొడ్యూసర్స్ అండి, అంత మంచి ప్రొడ్యూసర్స్, దే వర్ వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ అండ్ దే వాంటెడ్ ఇట్ టు వర్క్. అండ్ మేము షూట్ చేసినప్పుడు కూడా చాలా వరకు రీషూట్స్ చేసాము. అంటే టెక్నికల్గా చూసుకుంటే చాలా వరకు రీషూట్స్ అవసరం పడ్డాయి. సో ప్రొడ్యూసర్స్ వర్ లైక్ గో అహెడ్, యూనో రీషూట్స్ అయినా పర్లేదు, మా ప్రాబ్లం లేదు, అవుట్పుట్ బాగా రావాలి. సో అట్ ది ఎండ్ ఎడిటింగ్లో చూసుకున్నప్పుడు ఇది చేసే టైంలో ఇది చేయలేదే అని బాధపడడం ఎందుకనేసి, సో వాళ్ళు చాలా సపోర్టివ్గా ఉన్నారు. అండ్ ఆల్ ద ఆర్టిస్ట్, లైక్ ఆల్ ది యాక్టర్స్, రీషూట్స్ అన్న అసలు ఏం యూనో బాధపడకుండా, లైక్ బికాస్ అందరూ అంత ప్రాణం పెట్టారండి ఈ ప్రాజెక్ట్ కోసం. ప్రతి యాక్టర్ కూడా దే వాంట్ దిస్ టు వర్క్. మీరు మా ప్రమోషన్స్ని చూస్తే వీ హ్యావ్ మధురందన్, అందరూ కలిసి వెళ్తున్నాం చాలా వరకు. సో ప్రతి ఒక్కరు కూడా అంత వాళ్ళ యూనో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు మేము డెడికేటెడ్గా మేము వచ్చి చేస్తామని వాళ్ళ వాలంటరీ ఇన్వాల్వ్మెంట్తో, సో యూనో అంత బాగా వచ్చింది కాబట్టి స్టోరీ. అండ్ అంత ఏదో ఒక తెలియని ఒక పవర్ నడిపిస్తుందేమో. చూసారా మూవీ అంతా చూసారా కాబట్టి ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు అన్నమాట. ఓకే, మీకు చెప్పినట్టు మేము వర్క్ చేస్తున్నప్పుడు బిట్స్ అండ్ పీసెస్ గా మేము షూట్ చేస్తాం. అది మొత్తం కలిసి చూసినప్పుడు ఆ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది కదా. సో అది చూసిన తర్వాత ప్రతి ఒక్క యాక్టర్కి ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. నో దిస్ ఇస్ గోనా వర్క్అవుట్ అమేజింగ్ అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో షూటింగ్ టైంలో కెమెరా ముందు ఉన్నారా, మానిటర్ ముందు వెనకాల ఉన్నారా? రెండూ ఉన్నాను. అక్కడ కెమెరా దగ్గర షూట్ చేసుకోవడం, యాక్షన్ చెప్పేసిన తర్వాత ఇక్కడ వచ్చి చూసుకోవడం అఫ్ కోర్స్ అండి, బికాజ్ చాలా ఇంపార్టెంట్ రోల్ కదా ప్రతి ఒక్క క్యారెక్టర్. ఇప్పుడు నాదనే కాదు, ఎవ్రీ యాక్టర్ డిడ్ ద సేమ్, చేసుకోవడం, చూసుకోవడం, ఇంకా బెటర్గా చేయొచ్చా. బికాజ్ ఇలాంటి స్టోరీ అందరికీ రాదండి. చాలా నాకు ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ మై కెరియర్లో ఇలాంటి ఆపర్చునిటీ రావడం, ఐ సమ్వేర్ ఫీల్ ఐమ్ రియలీ ఫార్చునేట్ ఎనఫ్ టు డూ సచ్ రోల్స్. అండ్ ఇలాంటి రోల్స్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్ టు ద బెస్ట్. సో వచ్చినప్పుడు అసలు మిస్ చేసుకోవద్దు. సో ఐ వాజ్ జస్ట్ కమింగ్, రీచెకింగ్, చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా కరెక్ట్గా వస్తున్నాయా లేవా. అండ్ మై డైరెక్టర్ వాజ్ వెరీ సపోర్టివ్. నువ్వు చూసుకో, నీకు నచ్చిందా లేదా ఇంకొకటి చేద్దాం. సో అలా అన్నమాట. అలాగా ఏదన్నా సిచ్యువేషన్ని నెంబర్ ఆఫ్ టేక్స్ తీసుకున్నారా? నెంబర్ ఆఫ్ టేక్స్ అంటే ఫస్ట్ సీన్ అండి, ఇంకా బాగా వస్తే బాగుంటుంది, ఇంకా బాగా వస్తే సీన్. ఆది గారిది నాది ఒక ఇంట్రడక్షన్ సీన్, ఫస్ట్ సీన్. సో అది ఏంటంటే సింగిల్ షాట్. సో 4-5 pages డైలాగ్, 4-5 pages డైలాగ్. యా, సో ఇద్దరికి కలిపి ఉంటుంది. నాకు ఒక 2 pages, ఆయనకు ఒక 2 pages. సో అదేంటంటే సింగిల్ షాట్లో జరుగుతుంది. ఓకే, సో ఎక్కడ కట్ రావద్దు. అది ఇట్ వాజ్ ఎ లిటిల్ ఛాలెంజింగ్. ఎక్కువ టేక్స్ పడలేదు, 4-5 takes పడింది, బట్ మోస్ట్ మెమరబుల్. బికాజ్ నేను నా లైన్స్ రివైజ్ చేసుకుంటుంటే ఆది గారు వచ్చి ఆయన కూర్చోవడం, నాతో పాటు లైన్స్ని రివైజ్ చేయడం, ఆయన లైన్స్ రివైజ్ చేస్తే నేను వెళ్ళి కూర్చుని నా లైన్స్ చెప్పుకోవడం, అలా కలిసి మేము చేసాం కాబట్టి ఇది 4-5 takes. ఏంటంటే పట్టినా కూడా బై హార్ట్ చేసినా కూడా అవ్వదండి, బికాస్ ఆటోమేటిక్గా ఎమోషన్తో రావాలి, ఎక్స్ప్రెషన్ పలకాలి. బికాస్ ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్, ప్యూరిటీ ఉండాలి, ఆ ఫ్రెష్నెస్ ఉండాలి. సో ఇట్ వాజ్ ఎ లిటిల్, అదొక్కటి కొంచెం you know 4 pages and వాటర్ కాదు కదా. yeah, because first scene kada. So and first day of shoot, first scene. ఓకే, ఇంకా అందరూ కూడా వర్క్ మోడ్ లోకి వచ్చి ఉంటారు. ఫస్ట్ డే కదా, చాలా ప్రెషర్ ఉంటుంది, అరే ఎలా వస్తుందో ఏంటో అనేది, బట్ చాలా బాగా వచ్చింది. ఓకే, నైస్. అండ్ మీకు సడన్ గా సూపర్ న్యాచురల్ పవర్స్ వస్తే దేన్ని మార్చేయాలనుకుంటారు? ఇది ఇంకా నేను నా లైఫ్ లోంచి ఎలిమినేట్ చేసేయాలి. ఓకే, ఎంత తిన్నా లావ్ అవ్వకూడదు. మీరు ఎలాగో స్లిమ్ గా ఉన్నారు. లేదండి, దేర్ ఇస్ లాట్ ఆఫ్ మెయింటెనెన్స్ విచ్ గోస్ అండర్ దిస్, బట్ ఎంత తిన్నా లావ్ అవ్వకూడదు అనేది నేను చేంజ్ చేస్తాను. ఓకే, ప్రతి ఒక్క అమ్మాయికి, నా ఒక్కదానికి కాదు, ప్రతి ఒక్క అమ్మాయికి కూడా ఎవరెంత తిన్నా కూడా స్లిమ్ అండ్ ఫిట్గా ఉండాలి అనేదాన్ని మారుస్తారు. నిజంగా ప్రతి ఒక్కళ్ళు అదే కోరుకుంటారు, సన్నగా కనిపిస్తే బాగుంటుంది అని. మీరు కూడా అదే కోరుకుంటారు? అంటే అమ్మాయిలు అంటేనే అంత కదండి, బ్యూటీ ఎల్లట్లీ కాన్షియస్ ఉంటారు బ్యూటీ మీద. సో ఎంత తిన్నా లావ్ అవ్వకూడదు. ఈ ఫీల్డ్ లో ఇంకా గ్లామర్ ని మెయింటైన్ చేయాలి, అంతే కదా. సో అండ్
ప్రతి ఒక్క ఫీల్డ్లో వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు. బట్ నాకు పర్సనల్గా అది ఫీల్ అవుతుంది. ప్రతి ఒక్క అమ్మాయిని చూసినా కూడా లేదు అందంగా కనిపించాలి, పాపం తిండి మీద సాక్రిఫైస్ చేసేస్తూ ఉంటారు. సో అది కాకుండా ఎంత తిన్నా సన్నగా బ్యూటిఫుల్గా ఫిట్గా ఉండాలి. అది మారుస్తా, నాకు నేను superpower just- రావాలని కోరుకుంటున్నా. జస్ట్ వన్ వర్డ్ ఆన్సర్స్ అనమాట. డైరెక్టర్ గారు వన్ వర్డ్లో చెప్పాలంటే జీనియస్సా, సైలెంట్ వాల్కనోనా? సైలెంట్ వాల్కినో. ఎందుకు అలాగా? బికాజ్ ఆయన ఎక్కువ మాట్లాడరండి. సో సైలెంట్ గాయ్. అండ్ నేను ఆయన్ని గట్టిగా ఒక వాయిస్ రేస్ చేసి ఒక ఆర్టిస్ట్ని కంట్రోల్ చేయడం నేను చూడలేదు. బికాస్ మేము షూట్ చేసినప్పుడు 350-400 జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, లైక్ ఆర్టిస్టులు. సో అంతమందిని కంట్రోల్ చేయడం అంటే ఎక్కడో ఒక చోట యూ విల్ లూజ్ యువర్ టెంపర్ కదా. బికాస్ మనం చెప్పిన మాట వినరు, ఒకరు ఒకటి అంటే ఇంకొకరు ఇంకోటి అంటారు. బట్ అందరినీ కోఆర్డినేషన్ చేసుకుంటూ రావాలి. హీ వాజ్ అ వెరీ కూల్ టెంపర్డ్, కూల్ హెడెడ్ గై. సో ఐ థింక్ సైలెంట్ వాల్కనో సూట్స్ ది బెస్ట్. ఓ నైస్. అండ్ కోస్టార్లో బెస్ట్ క్వాలిటీ అంటే యాక్టింగా, టైమింగా, టైంకి టిఫిన్ షేర్ చేస్తారా? టిఫిన్ షేర్ చేస్తారా? అంటే టిఫిన్ ఇన్ ద సెన్స్ అమలాపురంలో కూర్చున్నప్పుడు ఇంటి దగ్గర నుంచి ఫ్రెండ్స్ దగ్గర నుంచి లంచ్ వచ్చేవి. సో వి ఆల్ యూస్ టు సెట్, నేను, ఆది గారు, మధునందన్, ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద ఫిల్మ్ ఫ్రాటర్నిటీ అందరం కూర్చొని షేర్ చేస్తాము. మీరు అడిగిన దాంట్లో అన్నీ టైమింగ్, యాక్టింగ్, ఎవ్రీథింగ్ సూపర్ అనమాట అయితే. అండ్ సెట్లో మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? వ్యానిటీయా, లేదంటే మానిటర్ బ్యాక్ సైడా, క్యాంటీన్? మానిటర్ బ్యాక్ సైడ్. అందరూ అంటే మీదే కాకుండా అందరూ ఎలా చేస్తున్నారు అనేది కూడా చూస్తూ ఉంటారా? అలా అని కాదు, కానీ నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. సో హౌ ఇస్ ద ఫిల్మ్ కమింగ్, బికాజ్ ఇలాంటి సబ్జెక్ట్స్ ఎస్పెషల్లీ చేసినప్పుడు యూ హ్యావ్ టు బి లిటిల్ కాన్షియస్ కదా. లవ్ స్టోరీస్ అండ్ గ్లామరస్ రోల్ ఎనీవన్ కెన్ పుల్ ఆఫ్. సంథింగ్ లైక్ దిస్ ఇస్ నైస్. అండ్ వన్ థింగ్ యూ కాంట్ లివ్ వితౌట్ అంటే ఫోనా, ఫిల్టర్ కాఫీయా, మేకప్ కిట్టా, పవర్ బ్యాంకా? ఫోన్, ఫిల్టర్ కాఫీ, మేకప్ కిట్, పవర్ బ్యాంక్, ఎవ్రీథింగ్. అన్ని కావాలండి. ఫోన్ అంతేనా? సోషల్ మీడియా, ఫిల్టర్ కాఫీ. ఐ కాంట్ స్టార్ట్ మై డే వితౌట్ అ కాఫీ. సో కాఫీ తాగుతారా? పిచ్చి కాఫీ లవర్ని. ఓకే. యాక్చువల్లీ నేను కాఫీ, ఫిల్టర్ కాఫీ అనగానే అసలు నేను కాఫీ, టీ ఐ డోంట్ లైక్ అంటారు అనుకున్నా. ఫిల్టర్ కాఫీ, ప్రాపర్ ఫిల్టర్ కాఫీ కావాలి నాకు ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్. సో మా ఇంట్లో ఫిల్టర్ కాఫీనే ఉంటుంది ఎవ్రీ డే. సేమ్ టు సో మా ఇంట్లో ఫిల్టర్ కాఫీనే ఉంటుంది కాబట్టి. సో అందుకే అంత క్యూట్గా ఉన్నారు. టేక్ మిల్క్ అనమాట. సో ఆల్మండ్ మిల్క్ తో బ్లాక్ కాఫీ ఆల్మండ్ మిల్క్ తో సో అలా సబ్స్టిట్యూట్ చేసుకొని, బట్ కాఫీ అయితే ఖచ్చితంగా కావాలి. ఓ నైస్. అండ్ ఎవరిని డిసప్పియర్ చేయాలని అనిపిస్తుంది? ట్రోల్స్నా, అలారం క్లాక్నా, లేదంటే వన్ సెట్ ఆఫ్ పీపుల్, మస్కిటోస్ లైక్? ట్రోల్స్ ఇంపార్టెంట్ అండి, బికాజ్ either పాజిటివ్ ఆర్ నెగటివ్. బికాజ్ నెగటివ్ వచ్చినా మనం జనాల్లో పాపులర్ అవుతాం, పాజిటివ్ వచ్చినా జనాల్లో పాపులర్ అవుతాం. సో ట్రోల్స్ ఆర్ ఇంపార్టెంట్ బికాజ్ వాళ్ళ వల్లే మనం పాపులర్ అవ్వగలుగుతున్నాం. వాళ్ళకి అది ఎంత బెనిఫిషియల్ తెలియదు, కానీ మనకి సమ్ ఆర్ ది అదర్ వే ఇట్స్ బెనిఫిషియల్. అలారమ్స్ అఫ్ కోర్స్ టు బీ ఆన్ టైమ్ యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ అలారమ్స్, లేకపోతే అసలు. బట్ ఐ థింక్ ఐ కెన్ ఎలిమినేట్ దట్ మస్కిటో బ్యాచ్, అలాంటి వాటిని ఎలిమినేట్ చేస్తా. ఓకే నైస్ అండి. శంబాలా త్వరలోనే రాబోతోంది. ఇంతకీ రిలీజ్ డేట్ ఎప్పుడు? December 25th. మీరందరూ కూడా ఖచ్చితంగా వెళ్ళి థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేయండి. ఇట్స్ అ వెరీ గుడ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్. ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. సౌండ్స్ కానివ్వండి, ఈ మధ్య బాగా సౌండ్స్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్. అది ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. శ్రీచరణ్ పాకల గారు, ఐ ఫర్గాట్ బట్ ఐ హ్యావ్ టు టెల్ అబౌట్ హిమ్. హీ ఈజ్ అన్ అబ్సల్యూట్ స్టన్నర్ అండి. ఈ సినిమాకి ప్రాణం పెట్టారు. బికాజ్ చాలా రోజులు ఆయన స్లీప్లెస్ నైట్స్ని ఆయన గడిపి, అండ్ 3 months వరకు ఒక సినిమాకి డెడికేటెడ్గా మా సినిమా కోసం 3 months పనిచేయడం. ఆయన ఇప్పుడు మేజర్ 2 ఇవన్నీ కూడా చేస్తున్నారనమాట. అవన్నీ కూడా పక్కన పెట్టి టఫ్ అసలు. బట్ ఆయన మ్యూజిక్తో హీ గేవ్ all his soul to the film. So you have to experience that. And December 25th that is, మీరు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. ఈ క్రిస్మస్కి పిల్లలతో పెద్దలతో వెళ్ళి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఖచ్చితంగా హీరోయిన్ కోసమైనా కూడా చూడాలి. ఖచ్చితంగా నా రోల్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో దే విల్ ఎంజాయ్ దేవి ఆన్ స్క్రీన్స్. అండ్ ఆది గారు కూడా చాలా అంటే కొంచెం గ్యాప్ తర్వాత వస్తున్నారు కాబట్టి ఎగ్జాక్ట్లీ ఆయన రోల్ ఇంకా బాగుంటుంది. బికాజ్
సైన్సా శాస్త్రమా అంటే ఆయన కూడా ఒక డైలమాలో పడిపోతారు, ఇది కరెక్టా అది కరెక్టా, అసలు ఆయన దేని పరంగా స్టాండ్ తీసుకోవాలి. Confusion So, అన్నమాట. అది మీకు కూడా క్వశ్చన్, దేని పరంగా స్టాండ్ తీసుకోవాలన్నది మీరు అనుకుంటున్నారు, ఆది గారు ఎటువైపు నిలబడతారని మీరు అనుకుంటున్నారు అని కూడా మాకు చెప్పండి, చూద్దాం. సో నైస్ అండి, ఆల్ ది బెస్ట్. శంబాల మంచి హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. సక్సెస్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూ కూడా మనం ప్లాన్ చేద్దాం. సక్సెస్ Sure, sure. Thank you, thank you, thank you. so much. All the Thank best. you so much. Lots of love. Thank you. Hi everyone, this is your Archana Iyer. Please do subscribe to CEO TV.